పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాల్లో అనేక పురుగు మందులు అవశేషాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ తాటి మందులకు సంబంధించి ఎలాంటి అవశేషాలు ఏమీ ఉండవు. ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాం. సో లేటెస్ట్గా నూతన వంగడాలను కనుక్కోండి, 20 అడుగులు ఎత్తుండే తాడి చెట్లను కనుక్కోండి అని మనం చెప్తా ఉన్నాం. నూతన వ్యవసాయ శాస్త్రవేత్తలకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో 50 అడుగులు తాడి చెట్టు ఉంటుంది. సరే, అది గీత పనివారులకు సంబంధించినటువంటి వృత్తిగతాన్ని మనం చూద్దాం. సో దీని మీద తాడి చెట్టు నుంచి వచ్చే తాటి ముంజలు, తాటి కాయలు, తాటి పండ్లు అవి సమాజానికి ఉపయోగపడాయి. ముఖ్యంగా వేసవి కాలంలో తాటి ముంజలు చాలా పోషక విలువలు కలిగినది. దీని మీద ఎలాంటి రసాయనాలు, కెమికల్స్, లిక్విడ్స్ లేకుండా ఉంటాయి. సో దాంతో పాటుగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎలాంటి పురుగు మందులు కూడా లేకుండా ఇది జీవిస్తూ ఉంటుంది అనేది తెలియజేసుకుంటాను. అందుకోసం తాటి ముంజలకు సంబంధించి కాల్షియం, మెగ్నీషియం, ఆరోగ్యం, డైజెషన్ పవర్, ఇట్లా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఈ తాటి ముంజల్లో ఉన్నాయనేది నేను తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, తాటి ముంజలు అంటే కల్తీ లేనివి తాటి ముంజలు. సో రసాయనాలు వాడనివి తాటి ముంజలు, రసాయనాలు వాడనివి కల్తీ లేనివి, రసాయనాలు వాడనివి కల్తీ లేనివి తాటి ముంజలు. అనేక రకాల ఆహార పదార్థాల్లో కల్తీ ఉన్నది, రసాయనాలు కలుస్తున్నాయి. తాటి ముంజలు తినండి. వేసవి కాలంలో వేసవి తాపాన్ని చల్లార్చుకోండి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినండి. ఇవి సీజనల్, ముఖ్యంగా వేసవి కాలంలో మాత్రమే వస్తాయి. ఆ విధంగా ముందుకు పోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఈ తాడి చెట్లు ఇవన్నీ సిటీల్లో ఏడ దొరుకుతాయి అనుకుంటారు తాటి ముంజలు. కానీ ఇలా గ్రామీణ ప్రాంతాల్లో తాడి చెట్లు ఉన్నప్పటికీ కూడా ఉపాధి రీత్యా, స్వయం ఉపాధి అవకాశాల రీత్యా తాటి ముంజల్ని, తాటికాయలను తీసుకొచ్చి పట్టణ ప్రాంతాల్లో పెట్టి వాటిని తాటి ముంజలుగా మలచి, అంటే తాటికాయల నుంచి తాటి ముంజలను తీసి అమ్ముతున్నారు. కాబట్టి అటు గ్రామీణ ప్రాంత ప్రజలు, ఇటు పట్టణ ప్రాంత, నగర ప్రాంత వాసులు కూడా తినే అవకాశం ఉంది. ఆ విధంగా వేసవి తాపాన్ని చల్లార్చుకోండి అని, వేసవి తాపాన్ని నుంచి విముక్తులు కండి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరీమణులారా, సో తాటి ముంజలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనేక రకాల జ్యూస్ కంటే ఇది బెటర్మెంట్గా ఉంటుంది. సో తాటి ముంజల్లో ట్యూమర్లను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను డెవలప్ కాకుండా చేసేటువంటి ఫైటో కెమికల్స్, అదో సానియాలు ఏదైతే ఉన్నాయో క్యాన్సర్ కారకాలని, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి వాటిని వెనక కొట్టే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి క్యాన్సర్కి తాటి మందులు తిన్నాడు క్యాన్సర్కి దూరంగా ఉండవచ్చు. ఇంకా తాటి మందుల్లో విటమిన్లు, మినరల్లు, ఐరన్, జింకు, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి అనేక పోషక విలువలు ఫుల్లుగా పుష్కలంగా ఉన్నాయి. సో దాంతోపాటు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. క్యాలరీ తక్కువగా ఉండటం వల్ల స్థూలకాయం రాదు. సో తాటి మందుల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో బీపీని ఇది తినటం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. పొటాషియం శరీరంలో ఉండే వ్యర్థాలను వెళ్ళగొడుతుంది. కిడ్నీ, లివర్ సమస్యల్ని అది కంట్రోల్లో పెడుతుంది. ఆ విధంగా ముందుకెళ్ళవచ్చు. సో ఆరోగ్యరీత్యా కూడా చూసినట్టు మంచిది. మలబద్ధకం సమస్య ఇబ్బంది లేకుండా చూస్తుంది. సో ఆరోగ్యానికి సంబంధించి ఎంతో ఉపయోగం జరుగుతూ ఉంటుంది. వేసవిలో వచ్చే వేడి వల్ల మోషన్స్, విరోచనాలు అయినప్పుడు కూడా తాటి మందులు తినడం వల్ల ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. సో కడుపు ఉబ్బరం, కడుపులో వికారం, కడుపు నొప్పి, జీర్ణాశయ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. గర్భవతులకు కలిగే కండరాలకు సంబంధించిన తిమ్మిర్లు, అలసట తగ్గించుకోవటం మందులు బాగా ఉపయోగపడతాయి. శరీరానికి ఎంతో పోషక విలువల శక్తిని ఇస్తాయి. వేసవి కాలంలో ఇది చెమట నుంచి వేసవి కాలంలో మన శరీరం నుండి చెమట బయటకు పోతుంది. శరీరంలో పోషకాలు చెమట రూపంలో బయటకు పోతాయి. కాబట్టి వాటిని భర్తీ చేయడానికి తాటి మందులు తినండి. సో క్యాన్సర్ దూరం తాటి మందులో తక్కువ మొత్తంలో క్యాలరీలు ఎక్కువ మొత్తంలో ఉన్నదని తెలియజేస్తాను. సో క్యాన్సర్కి సంబంధించినటువంటి వాటిని వెనక్కి కొట్టడంలో తాటి మందులు ముందున్నాయనేది మనం చెప్పుకోవచ్చు. అందుకోసం తాటి మందులు తినండి. సో సోదరులారా, సోదరీమణులారా, సో తాటి మందులు కాలేయ సమస్యలకు సంబంధించి కూడా ఇది పరిష్కారం చేస్తూ ఉంటుంది. అధిక మొత్తంలో పొటాషియం మన శరీరంలో విష పదార్థాలను తొలగిస్తుంది. తాటి మందులు వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్ని వెనక్కి కొట్టి అదోనయానిన్ లాంటి వాటిని నిర్మూలిస్తుంది. కాబట్టి వీటిని ఎక్కువ తినడం వల్ల క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. సో ఇది డాక్టర్లు చెప్పే మాట. గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్, న్యూట్రియన్ల శాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ముంజలు ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి సో అనేక వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి. ఈ సీజన్లో వచ్చినటువంటి ఏదైతే ఉన్నదో కల్తీ లేనివి, రసాయనాలు వాడనివి తాటి మందులు. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ వేసవి సీజన్లో మరీ టన్నుల కొద్దిని కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీ డైజెషన్ పవర్కి తగ్గట్టుగా మీ వయసుకి ఆరోగ్యానికి సంబంధించిన విధి విధానాలుగా ముందుకెళ్ళండి అని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.